హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. సో మరి వీకెండ్ వచ్చేసింది కదా. వీకెండ్ అంటేనే మూవీ టైం కదండి. మనకి ఇష్టమైన మూవీ చూస్తూ మనకి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. సో అలాంటి మూవీ టైం కోసం మనము ఎంతో సింపుల్ అండ్ డిఫరెంట్గా, మీకు అందరికీ తెలిసిన స్నాకే కొద్దిగా డిఫరెంట్గా దాన్ని చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో చూసేస్తారా? చూడండి, మసాలా పాప్కార్న్ మూవీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్ అండి. సో ఫ్యామిలీతో పాటు మీరందరూ దీన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎప్పుడు డిఫరెంట్, ఓన్లీ సింపుల్గా ప్లెయిన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా మసాలా పాప్కార్న్ చేసి చూడండి. సో పిల్లలు, ఫ్యామిలీ అందరికీ చాలా 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 నచ్చుతుందండి. సో డెఫినెట్గా రెసిపీ ట్రై చేయండి. సో మరి ఇది ప్రొసీజర్ ఎలా చూసేద్దామా లేట్ చేయకుండా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా 1 బౌల్ పాప్కార్న్, షెజ్వాన్ సాస్, టొమాటో సాస్, కొద్దిగా 1/4 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ కాకపోయినా మీరు ఇక్కడ గీ కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి, బౌల్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయినా గీ అయినా వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక మనం 1 బౌల్ పాప్కార్న్ వేసుకోవాలి. ఇలా పాప్కార్న్ వేసాక ఆయిల్లో అంతా చక్కగా మిక్స్ చేసి మూత పెట్టేయగానే మనకి పాప్కార్న్ రెడీ అయిపోతాయి కదండి. అవి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద బౌల్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసి మిక్స్ చేసి మన పాప్కార్న్ వేసి మిక్స్ చేయాలండి. తర్వాత చిటికెడు సాల్ట్, చిటికెడు చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి చక్కగా మిక్స్ చేయాలండి. అంతే అండి, మన మూవీ టైమ్ స్నాక్స్ మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ.